ఏంది రత్నం వచ్చినా కథలు దగ్గర కలిపిపోతే రాలేదు. తీసుకోండి. जोहार महात्मा गांधी जी की, 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 जोहार महात्मा गांधी जी की. మహాత్మా గాంధీ గారి 151 జన్మదినోత్సవం, 154వ జన్మదినోత్సవం దేశమంతా కూడా గర్వంగా ఘనంగా జరుపుకుంటా ఉంది. భారత స్వాతంత్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి, గొప్ప మానవతావాది, గొప్ప సెక్యులర్ వాది. ఆయన చేసిన స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ భారతదేశం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ భారతదేశం యావత్తు కూడా మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకొని ఘనంగా వారికి నివాళులు అర్పిస్తున్న రోజు ఈరోజు. ఈరోజు మహాత్మా గాంధీ యొక్క 154వ జన్మదినోత్సవము. ఈ సందర్భంగా ప్రపంచంలోని భారతీయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గాంధీ మహాత్ముడు సత్యాగ్రహ దీక్ష అని ఒక విధానాన్ని స్వాతంత్ర ఉద్యమం చూపించి శాంతియుతంగా ఎలా మనము సాధించుకోవాలో మన లక్ష్యాన్ని అనేది విధంగా మనకు ఉన్న హక్కులు కూడా తెలియజేశారు. సత్యాగ్రహము, ఓటు అనేది మన హక్కు అని చెప్పారు. ఇప్పుడు మనకు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగనే మార్పు అనేది మనలోనే మొదలవ్వాలని చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా మార్పు అనేది వాళ్ళలో మొదలయ్యి మార్పు తేవాలని చెప్పి ఈ సందర్భంగా గాంధీ జయంతి యొక్క సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై వాసవాంబ, జై జై వాసవాంబ. పూజ్య బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ 154వ జయంతి సందర్భంగా 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లో జన్మించినటువంటి మహాత్మా గాంధీజీ, ఈనాడు మనం చూస్తున్నటువంటి మహాత్మా గాంధీ అనేక చోట్ల అనేక విధాలుగా విగ్రహాలతో, చేతిలో కర్ర, పైన తుల్లుగుడ్డతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యంత గొప్పనైనటువంటి విద్యను అభ్యసించి న్యాయవాదిగా లండన్లో చదివి ముంబైలో ప్రాక్టీస్ చేసి ఈ దేశంలో 1917 నుంచి బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని భారతీయులను బానిసలుగా చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీజీ తను ఏదైతే విద్యను అభ్యసించాడో, న్యాయశాస్త్రాన్ని సత్యమేవ జయతే అన్నటువంటి ఆలోచనతో సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఏదైతే మనం నూలు పోగుతో ఈ యొక్క బ్రిటిష్ వారిని అందరినీ కూడా బంధించి సత్యాగ్రహానికి ఉన్నటువంటి, సహనానికి ఉన్నటువంటి త్యాగం, వాటి యొక్క శక్తిని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశం స్వాతంత్ర స్వేచ్ఛావాయుడితో పరిపాలన సాగించుకుంటున్నామంటే మహాత్మా గాంధీ యొక్క త్యాగనిరతి, వారు చూపించినటువంటి సత్యం, సత్యాగ్రహం, సత్యమేవ జయతే అన్నటువంటి ఆచరణను ప్రతి భారతీయుడు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఈనాడు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఏదైతే దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు సత్యమేవ జయతే అనే సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ చూపించేటువంటి ఆచరణీయ మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అభిలషిస్తున్నారు, ఆచరిస్తున్నారంటే అది మహాత్ముని యొక్క గొప్పతనం అని అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ యొక్క 154వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. రవి ఎన్నికి రవి వస్తారు వాళ్ళు వస్తారు.
అలాగే